హాయ్, దిస్ ఇస్ రాకెట్ రాఘవ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బ్రాహ్మణ సంక్షేమ వేదిక యూట్యూబ్ ఛానల్. ముందుగా అందరికీ నమస్కారం. నా పేరు పలుకూరు సాయి లలిత ప్రణతి. మా వారి పేరు పలుకూరు వెంకట ప్రశాంత్. నేను ఈ రోజు మీ అందరితో ఒక టాపిక్ గురించి మాట్లాడాలి అనుకుంటున్నాను. ఒక బ్రాహ్మణ యువతిగా మా పెద్దలు ఆచరించింది, ఇప్పుడు మేము ఆచరిస్తున్నది, రేపు నేను నా పిల్లలకి ఆచరింప చేయాలి అనుకున్నది, వాటిని ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలి అనే దాని గురించి ఇవాళ మాట్లాడాలి అనుకుంటున్నాను. వాగ్విభూషణమే సంస్కృతికి ఆభరణం. జన్మనా జాయతే శూద్రః కర్మణా జాయతే ద్విజః. అంటే కేవలం పుట్టుకతోనే కాదు, మనం ఆచరించే సంస్కృతుల ద్వారానే మనం ద్విజులం అవుతాం. మారుతున్న కాలగమనంలో ఆధునిక పోకడల మధ్యన మన ఉనికిని, మన మూలాలను కాపాడుకోవాల్సిన బాధ్యత నేటి బ్రాహ్మణ మహిళలకు ఎంతో ఉంది. రేపు నువ్వు గొప్ప తెలుగు ఉపాధ్యాయునివి అవుతావమ్మా అని నాటి నా గురువు గారు చిన్నారావు గారు ఇచ్చిన ఆశీస్సులే నేడు నా భాషాభిమానానికి పునాది. నేను ఆధునిక విద్యాభ్యాసం అంటే పీజీడిఎం ఇన్ ఆపరేషన్స్ మేనేజ్మెంట్ పూర్తి చేస్తూనే నా మూలాలను, నా పూర్వీకులు అందించిన ధర్మాన్ని గౌరవించడం నా కర్తవ్యంగా భావిస్తున్నాను. నా విద్యాభ్యాసం అంతా కూడా పల్లెటూరి వాతావరణంలో మా అమ్మమ్మ, తాతయ్యల సంరక్షణలో సాగింది. మా తాతయ్య గారు బ్రహ్మశ్రీ స్వర్గీయ ఆనంద శాస్త్రి గారు, వేద పండితులు మరియు నిష్ఠాగరిష్ఠులు. ఆయన 40 గ్రామాలకు ఆదర్శప్రాయంగా నిలిచి చేసే ప్రతి కార్యక్రమాన్ని అత్యంత శ్రద్ధతో శుచిగా నిర్వహించేవారు. ఆదర్శ పురోహితులుగా ఆయన చేసే ప్రతి కార్యక్రమం ఒక తపస్సులా సాగేది. ఏకాగ్రతతో చేసే ఆ మంత్రోచ్చారణ కావచ్చు, లేదా ఆ స్పష్టత నాకు ఆదర్శం. మంత్రాలంటే కేవలం శబ్దాలు కావు, అవి మానసిక ప్రశాంతతను, అలాగే మేధోశక్తిని పెంపొందించే శక్తి సంపన్నమైన సాధనలు. అందుకే నేటి పాశ్చాత్య సంస్కృతి ప్రభావం పెరిగిన యుగంలో మన వద్ద ఉన్న ఈ వేద విజ్ఞానాన్ని, ఉచ్చారణ ప్రాధాన్యతను నేను గొప్పగా భావిస్తున్నాను. వృత్తి జీవితాన్ని మలిచే శక్తి. నేను డిగ్రీ చదువుతున్న 20 ఏళ్ల చిరు ప్రాయంలోనే సాఫ్ట్ స్కిల్స్ మరియు ఆంగ్ల భాష శిక్షకురాలిగా బాధ్యతలు చేపట్టాను. 5 ఏళ్ల నా వృత్తి ప్రయాణంలో వందలాది మంది విద్యార్థుల మెప్పును, వారి ప్రశంసలు అంటే రేటింగ్స్ రూపంలో, అలాగే ఉత్తమ ఉపాధ్యాయుని, బెస్ట్ ట్రైనర్ బిరుదులను పొందినప్పుడు నాలో కలిగిన గొప్ప మార్పు భాషా ప్రాశస్త్యం. ముందుగా వాయిస్ ప్రాజెక్ట్స్ చేస్తున్న సమయంలో ఉచ్చారణా శుద్ధి, డిక్షన్ అండ్ ప్రొనౌన్సియేషన్ ఎంతటి ప్రభావాన్ని చూపుతాయో నాకు అర్థమైంది. మనం పలికే అక్షరం స్పష్టంగా ఆత్మవిశ్వాసంతో ఉంటే అది ఎదుటివారి హృదయానికి హత్తుకుంటుంది. అందుకే నేను బోధించే ఆంగ్ల భాషలో కూడా అక్షర శుద్ధిని పాటిస్తూ నా సంస్కృతి నేర్పిన క్రమశిక్షణను వృత్తికి అన్వయించుకున్నాను. జర్నలిస్ట్ గా మరియు సామాజికవేత్తగా 40 ఏళ్ల పాటు చేసిన మా మావయ్య గారి సేవా కీర్తి పురస్కారం మా కుటుంబ గౌరవానికి చిహ్నం. మా అత్తయ్య గారు కూడా ఆంగ్ల ఉపాధ్యాయురాలిగా ఎందరికో విద్యాదానం చేసిన వారే. ఇక మరొక విషయం ఏమిటంటే, నేను ఆచరిస్తున్న సంప్రదాయాలు ముందు తరానికి ఎలా అందిస్తానన్న విషయాన్ని చెప్పబోతున్నాను. ముందుగా కర్తవ్య నిష్ఠ. మా తాతగారి నుండి నేను నేర్చుకున్న అతి పెద్ద గుణం పరిపూర్ణత. ఏ పని చేసినా అది మనస, వాచ, కర్మణ శుద్ధిగా చేయడమే నేను పాటిస్తున్న సంప్రదాయం. ఆ తర్వాత కథాశ్రవణం. నేటి తరం వెస్టర్నైజేషన్ వైపు మొగ్గు చూపుతోంది, కానీ మన దగ్గర ఉన్న విజ్ఞానం అంతకన్నా గొప్పది. నా విద్యార్థులకు, అలాగే రాబోయే తరాలకు నేను వీటిని ఈ విధంగా వివరిస్తాను. వైజ్ఞానిక కోణం అంటే సైంటిఫిక్ అప్రోచ్. శ్లోకాలు, మంత్రాలు కేవలం భక్తి కోసమే కాదు, అవి మానసిక ప్రశాంతతకు, ఏకాగ్రతకు దోహదపడతాయని చెప్తాను. యోగా అనేది మన ప్రాచీన మునులు మనకు అందించిన అపురూపమైన కానుక. పాశ్చాత్యులు దీనిని యోగా అని గుర్తించిన తర్వాతే మనం గొప్పగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. వీటిల్లో సూర్య నమస్కారాలు, ఇవి కేవలం వ్యాయామాలు మాత్రమే కాదు, శారీరక శక్తిని, మానసిక ఏకాగ్రతను పెంచే సంపూర్ణ సాధనలు. ఇకపోతే శ్లోకాలు, మంత్రాలు, శబ్ద తరంగాల ద్వారా మనసును ప్రశాంతపరిచే శక్తి మన మంత్రాలకు ఉందని, అది ఒత్తిడిని ఎలా తగ్గిస్తుందో నేటి తరానికి అర్థమయ్యేలా చెప్తాను. పురాణాల్లోని విజ్ఞానాన్ని నీతి కథల ద్వారా నేటి పిల్లలకు అర్థమయ్యేలాగా కథా మాధ్యమం ద్వారా ఆసక్తికరంగా వివరిస్తూ మన సంస్కృతిపై వారికి మమకారం కలిగిస్తాను. అత్యంత ముఖ్యమైనది మాతృభాష రక్షణ. భాష చస్తే జాతి చస్తుంది. పరభాషలను గౌరవిస్తూనే మాతృభాషలో మాధుర్యాన్ని కాపాడుకునే బాధ్యతను ముందు తరాలకు అందించాలి. ఇక చివరిగా అతి ముఖ్యమైనది ఆరోగ్యకరమైన ఆహార సంస్కృతి. ప్రాచీన వంటకాల్లోని రుచి, శుచిని, కమ్మదనాన్ని చిన్నతనం నుంచే సాత్విక ఆహారం పట్ల అవగాహన కలిగేలా చేస్తూ, ప్రాచీన బ్రాహ్మణ వంటకాల్లో రుచిని పరిచయం చేస్తూ పిల్లలకు నేటి ప్రాసెస్డ్ ఫుడ్స్ తప్పించి ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను నేర్పిస్తాను. మన సంస్కృతి, భాష మరియు ఆహారపు అలవాట్లే మన ఉనికికి ఆధారం. ఆ విజ్ఞాన సంపదను కాపాడుకుంటూ భావి తరాలకు అందించడమే మన అసలైన కర్తవ్యం. వేదోక్తిలో ధర్మమూలం. ఇట్లు సాయి లలిత ప్రణతి, భారద్వాజ గోత్రః, స్వస్థలం విజయనగరం.